నమస్తే, నేను యాంకర్ మోనిక. వాట్ నెక్స్ట్ ఏపీ? ఏపీలో పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయా? అధికారం ఎవరి చేజిక్కిపోతుంది? అధికారం చేజిక్కించుకోవడానికి సంక్షేమ పథకాల లేదా అభివృద్ధి, ఇలాంటి విషయాల్లో ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉంది మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అనలిస్ట్ నాగార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏపీ పాలిటిక్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్ మౌనిక. సార్ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చేస్తున్నట్టున్నా మనం బీఆర్కే ఛానల్ తోటి. అవును. లెట్ మీ విష్ ఆల్ ద బెస్ట్ ది ఛానల్ అండ్ దినదిన అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను నేను. అండ్ ఐ ఆల్వేస్ వాంట్ టు ఎంకరేజ్ యంగ్స్టర్స్ లైక్ యూ. కమ్ ఆన్, గో హెడ్. సో ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ కంప్లీట్ అయిపోయింది. ఏపీ ఏంటి ఇప్పుడు? ఫస్ట్ ఒక్క విషయం మాట్లాడుకుందాం సార్. తెలంగాణలో మార్పు కోరుకున్నారు ప్రజలు అనే పాయింట్ కొంచెం అర్థమైంది మనకి. ఈ ఏపీలో ఈ మార్పు అనే కండిషన్ ఏమన్నా వర్కౌట్ అవుతుందా? తెలంగాణ అంటే ప్రజలకి తెలిసింది హైదరాబాద్ సిటీ ఒకటే. బట్ ఆంధ్రప్రదేశ్ అంటే తిరుపతి, అనంతపూర్, కడప, కర్నూలు, గుంటూరు, విజయవాడ. ఎస్పెషల్లీ గుంటూరు అండ్ విజయవాడ ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా చాలా చైతన్యవంతులు అయింది అంటారు. కన్ఫర్మ్ అంటే ఎలాంటి అభివృద్ధి అని మనం అనుకోవచ్చు? ఎడ్యుకేషన్, health and all is also good in both these places. Trading centers are not. And there are the Kakinada, Rajahmundry, Visakhapatnam. Visakhapatnam is a big city to the state of Andhra Pradesh. Around 20 lakhs plus population, industries, Samudra Tiramu, so on and so forth. Andhra Pradesh ki entante annitikanటే biggest advantage Andhra Pradesh ki entante కోస్టల్ ఏరియా. 974 kilometers of coastal area. It's the biggest advantage. కృష్ణా, గోదావరి, పెన్నా లాంటి రివర్స్, చిన్న చిన్న రివర్స్ అవి ఉండడం, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి డ్యామ్స్ ఉండడం. కోర్స్ రెండు స్టేట్స్కి సంబంధించిన కానీ ఎవరి వాటర్ షేరింగ్ వాళ్ళదే. సో మొదటి నుంచి కూడాను రాజకీయ చైతన్యము బాగా ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం. సరే, ఇంక ఈ కులాలు మతాలు అన్ని ప్లేసెస్లో ఉంటాయి. ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు సపోజ్ మీ గుంటూరులోనే తీసుకున్నారనుకోండి, ఏసీ కాలేజ్ అనేటువంటిది ఇట్ ఇస్ 125 years old. అవును. గుంటూరు మెడికల్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ డాక్టర్స్ ఫ్రమ్ 1955. చాలా గొప్ప డాక్టర్స్ వచ్చారు అక్కడి నుంచి, చాలామంది వచ్చారు. ఇట్స్ ఏ గ్రేట్ ఎడ్యుకేషనల్ హబ్ అనమాట అది. అట్లా దానికి ఉండే ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. బట్ తెలంగాణకి హైదరాబాద్ తప్ప మిగిలింది ఆల్మోస్ట్ జీరో అనే చెప్పొచ్చు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఈ లెక్కలో తెలంగాణ కంటే ఏపీ చాలా బెస్ట్ పొజిషన్ లో ఉందనేది ఒపీనియన్. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మీరు అన్నట్టు స్టడీస్ పరంగా ఏపీలో బాగుంటుంది అనేది మాత్రం చాలా మంది సర్టిఫికేట్ ఇచ్చిన సిచ్యువేషన్స్. ఎందుకు మన కేటీఆర్ గారు కూడా అక్కడికి వచ్చాక చదువుకున్నాడు. వీళ్ళందరూ అక్కడికి వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళే కదా. బట్ హైదరాబాద్లో మటుకు ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మౌనిక, 1970s నుంచి కూడాను హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆంధ్ర ఏరియాలో లేవు. ఆంధ్రలో హాస్పిటల్ ఫెసిలిటీ లేకపోవడం ఈజ్ మైనస్ పాయింట్. మైనస్ పాయింట్ అని నేను చెప్పను, కానీ ఇక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అక్కడ లేవు. తమిళనాడు నుంచి విడిపోయి వచ్చినప్పుడు ఏం చేశారంటే అందరూ కూడాను అన్ని ప్లేసెస్ నుంచి కూడాను వచ్చి హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేశారు. దాని మూలకంగా హైదరాబాద్ డెవలప్ అయింది. 11 లక్షల పాపులేషన్ ఇప్పుడు వే బ్యాక్ ఇన్ 1968లో ఉన్నటువంటి హైదరాబాద్ ఇప్పుడు 1,08,00,000. కారణం ఏంటంటే అందరూ వచ్చారు కాబట్టి. అలాంటిది మనకి ఆ ఏరియాలో మీకు లేదు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. అందుకనే ఇప్పుడు కూడాను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉండాలి. ఇట్లా సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కనుకుంటే కొంపలు మునుగుతాయి ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు ఏపీలో రాజధాని కన్ఫర్మ్గా లేకపోకుండా ఉండడానికి ఇది ఒక పెద్ద క్లియర్ పిక్చర్ అని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పటికి కూడాను హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని, కానీ అనౌన్స్మెంట్ అంటూ అమరావతి అని చెప్పి చేశారు. అది కూడా ఎప్పుడు చేశారు? అది గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో ప్రశ్న అడిగినప్పుడు లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు అమరావతి అని. అప్పుడు గజెట్లో నోటిఫై చేశారు. గజెట్లో నోటిఫై చేసిన దాకా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. అవును. గజెట్లో నోటిఫై చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు కూడా లెటర్స్ హైదరాబాద్ పంపిస్తారు. అయితే సార్ ఇప్పుడు ఒక విషయం మాట్లాడదాం. నిజానికి ఈ ఇష్యూ గురించి చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అయ్యారు. ఒక క్లోజ్డ్ చాప్టర్ లాగా చూశారు. ఒక రాష్ట్రానికి రాజధాని ఎంత ముఖ్యం, అది లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ప్రెజెంట్స్ ఉన్న సిచ్యువేషన్ గురించి మీరు ఏం చెప్తారు?
రాజధాని అనేటువంటిది ఇట్స్ ఎ నార్మల్ థింగ్. ప్రపంచవ్యాప్తంగా దేశానికి రాజధాని ఉంటుంది, స్టేట్స్ ప్రొవియన్సెస్ ఉంటాయి, వాటికి కూడా రాజధానులు ఉంటాయి. రాజధాని అనేటువంటిది ఏంటంటే గవర్నింగ్ ప్లేస్ అనమాట. అది అవును. అది ఒకటి ఉండాలా రెండు ఉండాలా అనేటువంటిది దేశం ఇష్టము, రాష్ట్రాల ఇష్టము. మీరు కూడా ఇంజనీరింగే కదమ్మా చదువుకున్నాం. ప్రపంచానికి రాజధాని ఏది తెలిసి ఉండాలిగా, జనాలకు కూడా, ప్రజలకు కూడా తెలియాలిగా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి న్యూయార్క్లో హెడ్ క్వార్టర్స్ కాబట్టి ప్రపంచానికి రాజధాని అనేసి అంటే అదే. కానీ ఎక్కడ అనరుగా, అవును, ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి. రెండు ఉండకూడదు అని లేదు, రాజ్యాంగం నిర్దేశించలేదు. రాజ్యాంగంలో కూడా అది లేదు అంటారు. లేదు. ఓకే. రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు 2 పెట్టుకుంటావా 3 పెట్టుకుంటావా అది నీ ఇష్టం. పరిపాలన అందరికీ అందాలి అనే కాన్సెప్ట్ లో ఈ రాజధాని కాన్సెప్ట్ వచ్చింది, కానీ రాజధాని ఉంటేనే పరిపాలన అందుతుంది అనేది లేదు. ఓకే. రాజధాని లేకపోయినా కానీ పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు మన కేసీఆర్ గారే ఉన్నారు, అంత చక్కగా తెలంగాణలో సెక్రటేరియట్ కట్టాడు. 10 సంవత్సరాలు అయిపోతుంది తెలంగాణ వచ్చి, ఏనాడు ఒక్కరోజు కూడా ఆయన సెక్రటేరియట్కి పోలా. మరి పనులు జరిగినాయా లేవా? ఓకే. రాజధాని అనేటువంటిది ఏంటంటే మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ అక్కడ కూర్చుంటారు, సెక్రటరీస్ అందరూ అవైలబిలిటీ ఉంటారు. ఎందుకంటే మినిస్టర్స్ అందరూ అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే సెక్రటరీస్ కూడా అక్కడే ఉంటారు, క్యాబినెట్ మీటింగ్స్ అక్కడే జరుగుతాయి. కానీ అక్కడ గవర్నర్ ఉండాలని లేదు, అక్కడ హైకోర్టు ఉండాలని లేదు. నాట్ దేర్. అడ్వాంటేజ్ నాట్. అది ఏది బాగుంటే అది చేస్తారు అంతే. వికేంద్రీకరణ, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పర్ఫెక్ట్. ఈ ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. బట్ చాలా మంది ఉద్దేశం ఏంటంటే రాజధాని లేకపోవడాన్ని, అభివృద్ధి జరగకపోవడాన్ని ఒక జరగలేదనే పాయింట్లో తీసుకెళ్తున్న ధోరణి అయితే ఉందో, ప్రజలకి ఒక ఆన్సర్ కావాలంటే దీనికి మీరు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది? అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఎలా అంటున్నారు మీరు? అసలు అభివృద్ధి అంటే డెఫినేషన్ ఏంటి ప్రజలకు కూడా తెలియాలిగా. అభివృద్ధి అంటే డెఫినేషన్ ఏంటి? స్కూల్స్ పెట్టడం, కాలేజెస్ పెట్టడం, తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఇండస్ట్రీస్ రావడము, ప్రతి ఒక్కడికి చిన్నదో పెద్దదో ఏదో ఒక పని ఉండడం, విద్యావంతమైన జాతి, ఆరోగ్యవంతమైన జాతి. ఇది ఫండమెంటల్ ఆబ్జెక్టివ్స్ దేనికైనా. దీనికి రాజధాని ఎక్కడ ఉంటే మటుకు ఏం పోయింది? పలానా దగ్గర ఉండాలనే రాజ్యాంగంలో లేదు, ఏ చట్టాలలో లేదు, ఎక్కడా లేదు. ఎక్కడ అడ్వాంటేజెస్గా ఉంటే ఆడ పెట్టుకుంటారు. ఇప్పుడు అభివృద్ధి అనేది జరుగుతుందని ప్రజలు, అభివృద్ధి సంక్షేమము రెండు కూడాను గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. నార్మల్గా ఏం జరుగుతుందంటే 100 రూపాయలు గవర్నమెంట్కి ఆధారం ఉంటేనమ్మా మౌనిక, అందులో 50 రూపాయలు గవర్నమెంట్ మెయింటైన్ చేయడానికి సరిపోద్ది. మిగిలినటువంటి 50 రూపాయల్లో సంక్షేమానికి ఎంత పెడతావు, అభివృద్ధికి ఎంత పెడతావు అనేటువంటిది నీ తెలివితేటల మీద ఆధారపడి, నీ తెలివితేటలు మొత్తం అక్కడే బయటపడతాయి. దానికి బ్యాలెన్స్గా కనుక చెప్పాలంటే ఏంటంటే ఒక 20 రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టు, 30 రూపాయలు అభివృద్ధికి ఖర్చు పెట్టు, డిపెండింగ్ అపాన్ ద స్టేట్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది, నీడ్స్ని బట్టి. అది బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా కాకుండా ఏది ఎక్కువైనా కానీ దెబ్బే. దట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ డివిజన్ చేసినప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్ట్ కూడా అదే. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. ఓకే. ఎవరి నివేదిక సార్ ఇది? ఆయన ఇచ్చారు కదా, వాట్స్ హిజ్ నేమ్, ఐ ఫర్గాట్ హిజ్ నేమ్. శ్రీకృష్ణ కదమ్మా. శ్రీకృష్ణ రిపోర్ట్ ఇచ్చినటువంటిది విభజన మీద ఇచ్చాడు. ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటిది ఫర్గాట్ హిజ్ నేమ్. మన మధ్యన చనిపోయారు, సమ్ 3 years బ్యాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్ హి డైడ్. నాకు పేరు గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా అటెండ్ అయ్యాను. నేను కూడా నా రిప్రజెంటేషన్ అది ఇచ్చాను, రవి వాళ్ళందరూ ఉన్నప్పుడు. అల్టిమేట్గా వాళ్ళు డిసైడ్ చేసింది డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అని ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పాయింట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయా సార్ ఈ డీసెంట్రలైజేషన్ ఏపీకి సూట్ అవుతుంది అనే పాయింట్స్ లో? ఆయన చెప్పింది అది కీలకమైన పాయింట్. ప్రధానంగా ఆయన చెప్పింది అది. క్యాపిటల్ అనేటువంటిది మీరు అనుకుంటున్నటువంటి విధంగా గుంటూరు, విజయవాడ లాంటి ప్లేసెస్లో పెట్టకండి, వైజాగ్ లాంటి ప్లేసెస్లో కూడా పెట్టకండి అని చెప్పాడు ఆయన. ఓకే. మరి క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి అనేటువంటిది $1 billion క్వశ్చన్ అంటే $1 billion క్వశ్చన్ కూడా కాదు. ఆయన ఏం చెప్పాడంటే అభివృద్ధి చెందనటువంటి ప్రదేశము, క్యాపిటల్ ఉండాలి అనేదా. ప్రభుత్వ భూమి ఎక్కడుంది, అది దేవాదాయ ధర్మాదాయ భూమి అయి ఉండకూడదు, ఫారెస్ట్ ల్యాండ్ అయి ఉండకూడదు, వ్యవసాయానికి పనికొచ్చేది అయి ఉండకూడదు, దేనికి పనికిరాదు ఆ భూమి. అలాంటి దగ్గర క్యాపిటల్ కనుక పెడితే చుట్టుపక్కలంతా కూడా డెవలప్ అవుతుంది అన్నాడు. దాన్ని ఆయన లెక్కలోకి తీసుకొని ఏం చేశాడంటే అప్రాక్సిమేట్లీ ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి దొనకొండ లాంటి ప్లేసెస్లో అయితే బాగుంటుంది అని చెప్పాడు.
కానీ ఆయన రిపోర్ట్లో రాయాల. ఎందుకలా? ఏమో గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందో. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పాయింట్ లో ఉన్నప్పుడు ఇవ్వకపోవడానికి ఏదైనా రీజన్ ఉండేమో. ఆయన ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హ్యాస్ డిసైడెడ్ అమరావతి. ఆయనకు అగెనిస్ట్ గా నేను రిపోర్ట్ ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చిండు ఆయన. బట్ మా ముందు ఆయన ఎక్స్ప్రెస్ చేసింది మటుకు అదే ఎక్స్ప్రెస్ చేశాడు. అమరావతి కాదు అంటే మీరు చెప్పినట్టు గుంటూరు విజయవాడ కాదు అనే దానికి అక్కడ ఆల్రెడీ పాసిబిలిటీ కొంచెం డెవలప్ అయ్యి ఉంది, డెవలప్ కాని ఏరియా అని ఆన్సర్ దొరికింది. అమరావతి కాదనుకోవడానికి పాయింట్ ఏమై ఉండదు? అగ్రికల్చరల్ ల్యాండ్స్ పాడు చేశారు, అని క్యాపిటల్ కడతారా? బుర్ర తలకాయలో ఉన్నాడు ఎవడు చేయడా దిక్కుమాలి. కేవలం అగ్రికల్చర్ ల్యాండ్ ని యూటిలైజ్ చేయకుండా వదిలేయకుండా ఉండడం కోసమే అమరావతి వద్దు అనేది మెయిన్ పాయింట్. దొనకొండ ఇస్ ద రైట్ ప్లేస్. దానికి వాటర్ అవైలబిలిటీ లేదు అన్నారు. బట్ నాగార్జున సాగర్ కెనాల్ పక్క నుంచే పోతుంది, 6 కిలోమీటర్స్ దూరంలో నుంచి పోతుంది, అక్కడి నుంచి డ్రా చేయొచ్చు. గుంటూరు నుంచి గుంతకల్ పోయేటువంటి రైల్వే లైన్ ఉంది. ఒంగోలు దగ్గర నుంచి కూడా రైల్వే లైన్ లింక్డ్ ఉంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్ టాస్క్. బ్రిటిషర్స్ ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు కట్టిన ఎయిర్పోర్ట్ కూడా ఉంది. 1,00,000 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ. ఆ ల్యాండ్ ఇంక దేనికి పనికిరాదమ్మా. అలాంటి దగ్గర క్యాపిటల్ కట్టుకోవాలి అని ఆయన డిసైడ్ చేశాడు. శివరామకృష్ణ గారు డిసైడ్ చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎటు తిరిగి వైజాగ్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, సీఎం అనే ఒక పాయింట్ ని తెరపైకి తీసుకొచ్చారు. వైజాగ్ క్లియర్ గా రాలేదు, మనం అట్లా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అ డెసిషన్. అది నోటిఫై చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పాలి. పాయింట్ నిజంగానే కోస్టల్ ఏరియా మంచిగా డెవలప్ అయ్యే ఏరియా వైజాగ్, అండ్ అక్కడే సెటిల్ అయిపోతాం అనే పాయింట్స్ రైజ్ అవుతున్న ఈ టైంలో గవర్నమెంట్ డెసిషన్ ఎలా ఉంటుంది? ఈవెన్ వైజాగ్ ఇస్ గుడ్ ప్లేస్. దట్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ. ఇట్ అరౌండ్ 20 lakhs పాపులేషన్ ఉంది. వైజాగ్ నుంచి విజయనగరం దాకా ఫార్మా ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి. ఇటుపక్క కూడా ఫార్మా ఇండస్ట్రీస్ అవి చాలా వచ్చాయి. మంచి పొటెన్షియాలిటీ ఉంది వైజాగ్. అన్ని రకాలైనటువంటి పొటెన్షియాలిటీ కూడా ఉంది. ఇప్పుడు సపోజ్ భోగాపురంలో ఎయిర్పోర్ట్ కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక కంప్లీట్ అయితే దట్ ఈస్ గోయింగ్ టు బి కార్గో అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్ హబ్ అయిపోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి బయలుదేరి యూరోప్ వెళ్లాల్సిన ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో, బోత్ ప్యాసింజర్ ఫ్లైట్స్ అనేటువంటిది, కార్గో ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ రీఫ్యూలింగ్ చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. వైజాగ్ ఈజ్ అ గుడ్ ప్లేస్. మొదట్లోనే కనుక దొనకొండలో కనుక పెట్టినట్టయితే ఈ 10 yearsలో ఏంటంటే బ్యూటిఫుల్ క్యాపిటల్ వచ్చిండేది. సరే, అది అవకాశం పోయింది, తీసేయండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ రెడ్డి గారు వచ్చారు, మొదలు పెట్టాలంటే మళ్ళీ అక్కడి నుంచి కనుక మొదలు పెట్టాలంటే ఇది ఇలా పోతూనే ఉంటుంది. దానికంటే ఏంటంటే ఇప్పటికైనా సరే వైజాగ్ని కనుక డిసైడ్ చేస్తే బెటర్. కేంద్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకోండి బాబు అంటారు. మాకేం సంబంధం లేదు, మీరు చెప్పండి నోటిఫై చేస్తూ ఉంటారు. వైజాగ్ ఈజ్ ది మోస్ట్ ప్రిఫర్డ్ ప్లేస్. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్. వాతావరణం వైజ్గా కానీ, ఎడ్యుకేషన్ ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఫార్మా ఇండస్ట్రీస్ చుట్టుపక్కలకి వచ్చాయి, రైల్వే కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రోడ్వే కనెక్టివిటీ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్. అంటే ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు సార్, ప్రజలకు ఏం అవసరం అనేది రాజకీయ నాయకులు అంతగా పట్టించుకోవట్లేదు బికాస్ ఆఫ్ వాళ్ళ రాజకీయ స్వలాభం కోసము అని. రాజకీయ స్వలాభం కోసం అని చెప్పి ప్రజలకు ఏం కావాలనేది పట్టించుకోవట్లేదు. నిజానికి సామాన్య మానవుడు కంఫర్టబుల్గా బతకాలి అంటే ఏం కావాలమ్మా? పీపుల్ని డివైడ్ చేయండి మీరు. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాడికి కావాల్సింది ఏంటి? 2 పంటలకి నీళ్లు, రీజనబుల్ రేటుకి విత్తనాలు, పురుగు మందులు, పండించిన పంటకి రీజనబుల్ రేటు, ఎనఫ్. రైతు అనేటువంటి వాడు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఏది కోరుకోడు. కంఫర్టబుల్గా ఉండేటువంటి రైతుకి ఒక 2 ఎకరాలే ఉందనుకోమ్మా మౌనిక, వాడు వరే వేసుకున్నాడు అనుకుందాం. ఎస్పెషల్లీ మీ గుంటూరు లాంటి ఏరియాస్లో కనుక అయితే ఏంటంటే ఈ పత్తి అన్న మిరప ఎక్కువ వేస్తారు కదా, వాటికి పురుగు మందులు ఎక్కువ చల్లాలి, ఖర్చు కూడా అవుతుంది. ఎకరానికి 40-50 వేలు అవుతుంది ఈ పత్తి పొలాన్ని. దానికి వాడికి 2 ఎకరాలకి 2 లక్షలు అయిందనుకో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనం వాడికి పండేటువంటి ఆ పంట మీద వాడికి ఒక 1,00,000 రూపాయల ఆదాయం మిగిలితే సంతోషిస్తాడమ్మా రైతు. వాడికి ఆ 1,00,000 రూపాయలు కూడా మిగలలా. మరి మోసం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఈ విత్తనాల కంపెనీ వాళ్ళు చేసే మాదర్ చేతి పనులమ్మాయి. నేను ప్రాక్టికల్గా సింగపూర్లో చూశాను. నేను 100% ట్రూ. అది 100 రూపాయలు ఇత్తనం ప్యాకెట్ మీద ఉంటే చెరిపేసి దాన్ని 400 చేసి అమ్ముతారమ్మా వీళ్ళు. వాళ్ళకి ఆ విధంగా అమ్మడం మూలకంగా ఏమవుతుందంటే ఆ డీలర్స్ని అందరినీ కూడా వీళ్ళు సింగపూర్, బ్యాంకాక్, హాంకాంగ్, బీజింగ్, షాంఘై తీసుకొస్తారమ్మా. ఇదంతా రైతులను దోచుకున్నట్టుగా చాలా తప్పుడే వారం అనమాట. రైతుల్లో చైతన్యం రావాలి అంటే మీలాంటి టీవీ వాళ్ళు చెప్పాలి, బాబు ఇదిరా బాబు సంగతి సమాచారం అని. లేదా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఊళ్ళో ఈ సంవత్సరం ఈ పంట ఇస్తున్నారు, దీనికి ఇన్ని కేజీలు విత్తనాలు కావాలి, కంపెనీస్ తోటి టైఅప్ కనుక పెడితే డైరెక్ట్గా హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు. చెప్తే మూలకంగా మనకి సమోసాలు కావాలంటే ఇంటికి వస్తుంటే రైతులకు విత్తనాలు ఇవ్వడానికి ఏముందమ్మా? అది డైరెక్ట్ స్కామ్గా మనం చెప్పవచ్చు అంటారా?
ప్రభుత్వాలు తెలిసి కూడా రైతులకు అవసరమైనది కూడా పట్టించుకోవట్లేదు ఇట్ ఈస్ ఎ స్కామ్. డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఎ స్కామ్. ఎందుకంటే ఇతరుల డీలర్లు అందరూ కూడా రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు వీడికి ఒక్కొక్కటి 50 లక్షలు కోటి రూపాయలు డబ్బులు ఇస్తారు. అవును స్కామే కదా. అవును. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ Sir. ఎడ్యుకేషన్, విత్తనాలు, పెస్టిసైడ్స్ ఇవన్నీ స్కామ్స్ అన్నమాట. ఈ పెస్టిసైడ్స్ గురించే మాట్లాడదాం సార్. ఈ విత్తనాల కంటే కూడా ఈ పెస్టిసైడ్స్ అనేది రైతులకు అవగాహన ఉన్నా కూడా స్టిక్కరింగ్ లో మార్పులు, రకరకాల గందరగోళాలు, రైతులు నిద్రపోని పరిస్థితి సార్. పురుగుల మందు పురుగుల కంటే వాళ్ళకే ఉపయోగపడి చావు వరకు తీసుకొచ్చే పరిస్థితులు. ఇది ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్న విషయం. దీని నుంచి బయటపడాలంటే రైతులు రాజకీయ నాయకులు ఎంతసేపటికి చెప్తారు కానీ ప్రాక్టికల్ గా వాళ్ళు చేయరమ్మా. చెయ్యరనేది కన్ఫర్మ్ సార్. ఇంకా Confirm. మార్పు అనేది ఇక్కడ ప్రజల్లో ఎంతవరకు రావాలంటారు మరి? ప్రజల్లోనే రావాలి. ఒక రైతు ప్రజలు ఏం అడగాల్సింది ఏంటంటే, ఉమ్, నువ్వు నాకు సబ్సిడీలు ఇవ్వాల్సిన పని లేదు, ఇంకోటి ఇవ్వాల్సిన పని లేదు, నా ఇంటి దగ్గరికి విత్తనాలు తెచ్చిస్తావా, క్వాలిటీ వన్. నాకు రెండు పంటలకి నీళ్ళు ఇస్తావా, కనీసం ఒక పంటకైనా నీళ్ళు ఇస్తావా, నీ పండించిన పంటకి ధర ఇస్తావా, ఆ ధర ఏందో నువ్వు ముందే చెప్పు. గవర్నమెంట్ కొనాల్సిన పని కూడా లేదమ్మా, ప్రైవేట్ వాళ్ళే కొంటారు. నువ్వు రేట్ ఫిక్స్ చేస్తే వాడు వచ్చినట్టు కొంటాడు. మేమే ఉన్నామమ్మా. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా ఫ్యామిలీలో ఈ హైదరాబాద్ లో ఉండేటువంటి సూర్యలక్ష్మి, సూర్యవంశీ కాటన్ మిల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఊరికి వచ్చి పత్తి కొనుక్కు వెళ్ళేవాళ్ళు. అప్పుడు బాగా పాపులారిటీ ఉన్నటువంటి పత్తి సీడ్స్ ఏంటంటే H4 ఒకటి, MC5 అనేది ఒకటి, గీజా అనేటువంటిది వెరైటీస్ అన్నమాట, హైబ్రిడ్ సీడ్స్ ఇవన్నీ. వాళ్ళు వచ్చి రైతులకు అందరూ కూడా డబ్బులు ఇచ్చి, మేము మీ పంటని ఇంత రేటు కొంటాము, ఈ రకమైన క్వాలిటీ ఉంటాయని 2 రకాల క్వాలిటీస్ కింద డిసైడ్ చేసి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. మా ఎవ్వడు నష్టపోలేదమ్మా మా ఏరియాలో, నేనే ప్రత్యక్షాక్షి. ఓకే, ఎవరు నష్టపోలేదు అక్కడ. ఎవ్వరు క్వాలిటీ వన్ విత్తనం ఉంటే చాలు వాళ్ళకి. విచిత్రం ఏంటంటే వాళ్ళే ఇచ్చేవాళ్ళు విత్తనాలు. వాళ్ళే విత్తనాలు ఇచ్చి, వాళ్ళే ఓకే. తీసుకొచ్చి రైతులకి ఇచ్చి ఉమ్, శుభ్రంగా పక్కాగా డాక్యుమెంటేషన్ చేసి, నీకు అంటే ఆ రోజుల్లో రేటు చెప్తున్నాను నేను, 425 రూపాయలు పర్ క్వింటాల్ అని చెప్పేవాళ్ళు. అందులో ఇంచుమించుగా 200-250 రూపాయలు విత్తనాల రూపంలో, పెస్టిసైడ్స్ రూపంలో డబ్బులు ఇచ్చేవాళ్ళం. బ్యాంక్స్ కూడా పోయేవాళ్ళు కదా రైతులు. నేనే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదు, ఎవడు 10 రూపాయలు నష్టపడలేదు. అలాగని చెప్పి కంపెనీ వాళ్ళు కూడా నష్టపడలేదమ్మా. వాళ్ళకి ఏంటంటే సరుకు గ్యారంటీ. అలాంటి కార్యక్రమాన్ని కంపెనీస్ వాళ్ళు కనుక ముందుకు కనుక వచ్చి చేస్తే రైతులు ఆపడతారు. అది ఇద్దరికి మధ్య అనుసంధానం అనేటువంటిది ప్రభుత్వం చేయాలి. ఆ ప్రభుత్వం వాళ్ళు చేయడం లేదు, అది ప్రాబ్లం. నిజంగా రైతుకి ఇచ్చే డబ్బు కంటే విత్తనాలు ఇవ్వాలని ఎప్పుడైతే రైతులు డిమాండ్ చేస్తారో అది ప్రజలకు ఉపయోగపడుతుంది. అభివృద్ధికి ఈ రైతులు ఎంతవరకు ఉపయోగపడతారని చెప్తారు? రైతు ఎప్పుడు కూడాను నాకు 4-5 లక్షల సంవత్సరానికి మిగలాలని అనుకోడమ్మా. నా ఇంటి ఖర్చులు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇల్లు ఉంటుంది, 1-2 గేదెలు ఉంటాయి, పిల్లలు ఎక్కడో చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. వాడు పండేటువంటి పంట సంవత్సరం మొత్తం మీద కష్టపడితే 1 లక్ష రూపాయలు మిగిలితే చాలా సంతోషపడతారు. అంతకంటే ఎక్కువ ఆశించాం. అయితే ఇక్కడ ఏపీలో మీరు మీ అంచనాల ప్రకారం ఏపీలో అభివృద్ధి అనేది, ఎందుకంటే రైతులు పంటలు వేస్తాం ఒక అభివృద్ధి అయితే మీరు చెప్పిన పాయింట్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఈ ఉద్యోగం ఇవి రావడం లేదా ఈ అభివృద్ధి అనే పాయింట్ మనం మాట్లాడాల్సి వస్తే ఎలాంటి అభివృద్ధి జరగాలి, జరిగిన అభివృద్ధి ఏంటి, ప్రజలు ఏం డిమాండ్ చేయొచ్చు? విద్యాపరంగా అభివృద్ధి జరగాలి మొదటి, దాని మూలకంగా పరిశ్రమలు వస్తాయి, దాని మూలకంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లాజిస్టిక్స్ అమ్మా, చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ట్రాన్సిట్ పాయింట్స్ కింద ఉపయోగించుకోవచ్చు, మంచి అవకాశం ఉంది. అందుకని ఏంటంటే విద్యావంతమైన జాతిని నువ్వు కనుక తయారు చేస్తే, ఆ జాతి ఆరోగ్యవంతంగా కనుకుంటే మిగిలిన ఏమీ చేయాల్సిన పని లేదు, గవర్నమెంట్ ఆటోమేటిక్గా తెలిపోతుంది. అయితే ఇక్కడ ఏపీలో అబ్జర్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే హైదరాబాదో లేకపోతే మిగతా జిల్లాలు తెలంగాణలో పోల్చుకుంటే హైదరాబాద్లో ఎట్లొకట్లా బతికేస్తారనే పాయింట్ ఉంది. కానీ ఏపీలో ఆ మాట రాని పరిస్థితి, దానికి కారణం ఏంటంటారు? రాని పరిస్థితి అంటే ఏం లేదమ్మా, ఇది చాలా ఇది మంది ఇంట్లోనే అన్నెసెసరీ. ఉంటున్నారు, ఒక సంపాదన మీద మిగతా వాళ్ళు బతుకుతున్నారు, అది ఏపీలో ఎక్కువగా ఉందనే మాట చాలా వరకు వినిపిస్తున్న మాట. దానికి మీ సమాధానం? మీరు ఒక ఫ్యామిలీని తీసుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అక్కడే ఉన్నారు, 2 ఎకరాల పొలం ఉంది, వాళ్ళు చేసుకునేది చేసుకుంటున్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు కాస్త కూస్త చదువుకుంటున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటిది వస్తుంది, ఇంజనీరింగ్ కూడా చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. కొంతమంది ఈవెన్ యూఎస్ వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంట్లోనే ఉంటున్నారనే సమస్య ఆడదు మీకు లేదు. తప్పుడు ప్రచారాలు ఇవన్నీ. మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి, లేదంటే నోరు ముసుగు కూర్చోవాలి, కానీ తప్పుడు ప్రచారాలు చేయకూడదు. ఖాళీగా కూర్చున్న వాళ్ళు చేసే ప్రచారం అంటారా? అంతా అదే. అంటే ఏం లేదు, ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత, అప్రాక్సిమేట్లీ 5,28,00,000. సెన్సస్ తీయలేదు కదమ్మా, సెన్సస్ తీస్తే పాపులేషన్ తెలుస్తుంది. అందులో 4,02,00,000 మంది ఓటర్లు ఉన్నారు.
ఓ 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది కష్టపడేటువంటి జాతి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ బతకగలిగినటువంటి జాతి, కొంతవరకు ఆరోగ్యవంతమైనటువంటి జాతి కూడా. అందులో కూడా సందేహం లేదు. ఇక్కడ యువత గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. దాని క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయంటారు యువతకు సంబంధించి? యావరేజ్ ఆల్ ఇండియా లెవెల్ మొత్తం మీద కనుక తీసుకుంటే 57% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఈజ్ యూత్. ఏపీలో కూడా ఇంకా ఎక్కువ ఉంటారు. ఎంత పర్సెంటేజ్? మేబీ అరౌండ్ 60-62%. ఇంత పర్సెంటేజ్లో వీళ్ళు ఎంతవరకు వర్క్ చేసి వాళ్ళ స్టాండర్డ్స్ నిలుపుకోగలుగుతున్నారు? ఏపీలో ఉండి అభివృద్ధి జరగాలంటే ఏపీలోనే ఉండాలి కదా సార్. ఆ పర్సెంటేజ్ ఎలా ఉంది? వాళ్ళు రేపు యంగ్స్టర్స్లో నేను ఇక్కడే ఉండాలి, మా ఇంట్లోనే ఉండాలి, మా ఊళ్ళోనే ఉండాలనే కాన్సెప్ట్ లేదమ్మా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఒక పాయింట్ కరెక్టే. ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు, సెటిల్ అవుతున్నారు. ఏపీ అభివృద్ధి జరగడం కోసం యువత ఉపయోగపడటం లేదా, ఉపయోగించుకోవడం లేదా? ఏపీలో అభివృద్ధి అంటే ఏంటి అసలు? మీకు అసలు అభివృద్ధి అనే దానికి డెఫినేషన్ ఏంటో చెప్పండి మీరు, అకార్డింగ్ టు యూ. లోకల్ ఎవరు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటే ప్రతిదీ అభివృద్ధి జరుగుతుంది. అది ఏపీలో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? అభివృద్ధి అనే దానికి మీరు ముందు డెఫినేషన్ చెప్పండి. అభివృద్ధి అనే దానికి మీ యార్డ్ స్టిక్ ఏంటి? రోడ్లు ఉండడమా, స్కూల్స్ ఉండడమా, కాలేజెస్ ఉండడమా, హాస్పిటల్స్ ఉండడమా, ఎక్స్పోర్ట్సా, జీడిపినా, ఏంటి? చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటే అభివృద్ధి అని ఒక పాయింట్ లో చెప్పి ఆ పాయింట్ లోనే మాట్లాడుకుంటాను. ఇప్పుడు ఆ అభివృద్ధి అనేసి అంటే దేశంలో ఉన్న వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే జీడిపి బాగానే ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా బాగానే ఉంది, పరిశ్రమలు కూడా ఈ మధ్యకాలంలో బాగానే వచ్చాయి. 2019 నుంచి 2023 ఈ రోజు వరకు కనుక తీసుకున్నట్టయితే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అప్రాక్సిమేట్లీ 46,000 కోట్ల రూపాయలు వచ్చింది. అది బాగానే ఉన్నాయి. ఒక్క వైజాగ్లోనే ఈ 4 సంవత్సరాల్లో 230 ఇండస్ట్రీస్ వచ్చినాయి. అన్నీ కూడా మెడికల్ బేస్డ్ వచ్చాయి. ఓకే. అలాగే తిరుపతి చుట్టుపక్కల కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇవాళ యాక్చువల్గా సెంచరీ ప్లైవుడ్ వాళ్ళది 1000 crores ఇన్వెస్ట్మెంట్ తోటి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఇండస్ట్రీస్ రాకపోవడం ఏంటి? అదానీలు వచ్చారు, అంబానీలు వచ్చారు, డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చాయి, టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చాయి, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చాయి. శ్రీ సిటీ లాంటి ఒక పెద్ద ఏరియానే ఉంది, అందులో బొచ్చడైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. జనాలకి ఇవన్నీ కనపడలా, తప్పుడు ప్రచారం చేస్తారు. ఒకసారి కనుక మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి కనుక కొడితే ఇండస్ట్రీస్ ఇన్ ఏపీ అని కొట్టండి, మీకు బొచ్చడం వస్తాయి, ఫోటోగ్రాఫ్తో సహా వస్తాయి. మీకు ఇక్కడ చాలా వరకు అభివృద్ధి అనగానే ఐటీ అభివృద్ధి అనేది ఒక పెద్ద పాయింట్ లో తీసుకుంటున్నారు. ఇది ఐటీ అభివృద్ధికి మిగతా అభివృద్ధికి తేడా ఈరోజు మీలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఐటీ లేకముందు హైదరాబాద్లో ఇండస్ట్రీస్ లేవా? ఉన్నాయి. ఎట్లా వచ్చాయి హైదరాబాద్కి ఇండస్ట్రీస్? మెడ్రాస్ ప్రావిన్సీ నుంచి విడిపోయి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని రెండింటినీ కలిపేసినప్పుడు ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రము, అక్వాస్టల్ డిస్ట్రిక్ట్స్. తెలంగాణలో అది కూడా లేదు. మీరు హైదరాబాద్ని రాజధాని కింద పెట్టుకున్నారు. హైదరాబాద్ అనేటువంటిది దేశానికి 2వ రాజధాని అనేటువంటి ఉద్దేశం మాకు ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలని పెట్టారు. హెచ్ఏఎల్, హెచ్సిఎల్, ఐడిపిఎల్, బిహెచ్ఎల్, మిశ్రధాతు నిగమ్, బీడిఎల్, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టారు. నీకు బిహెచ్ఎల్ లాంటి పెద్ద ఇండస్ట్రీ కనుక వస్తే ఏమవుతుందంటే చుట్టుపక్కల ఒక 400-500 ఇండస్ట్రీలు తయారవుతాయి. అట్లా హైదరాబాద్లో ఇండస్ట్రీస్ వచ్చినాయి. అంతకుముందు హైదరాబాద్లో ఇండస్ట్రీస్ లేవు. పిల్లలకి మీకు తెలియదు. నేను 1968 నుంచి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. పొద్దున్నే కనుక రోడ్డు మీద కనుక నిలబెడితే ఈసీఐఎల్, బిహెచ్ఏఎల్ బస్సులు రోరింగ్ సౌండ్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ బొచ్చడం ఉన్నాయి. దానికి చుట్టుపక్కల ఇండస్ట్రీస్ అన్నీ వచ్చినాయి. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారా బాబు అంటే తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కేరళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అది ఇప్పుడు తెలంగాణలో ఈ అభివృద్ధి అంతా జరిగింది. మెడ్రాస్ నుంచి విడిపోయిన తర్వాత ఎంతకాలానికి అభివృద్ధి జరిగింది? ఇప్పుడు ఈ రెండు విడిపోయిన తర్వాత ఏపీలో అభివృద్ధికి ఎంతకాలం పడుతుంది? 30 సంవత్సరాలు పట్టింది నిజంగా 30 సంవత్సరాలు ఆ అభివృద్ధి జరగడానికి. 1955 దగ్గర నుంచి మొదలు పెడితే 1980 వరకు ఆ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ మూలకంగా బాగా డెవలప్మెంట్ వచ్చింది. మరి అదే 25 సంవత్సరాలు ఇప్పుడు అక్కడ కూడా పడుతుందిగా. అక్కడ కనుక పట్టాలంటే ముందు ఇండస్ట్రీస్ రావాలి. నీకు ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తాయి? హైదరాబాద్లో ఇండస్ట్రీస్ వచ్చినాయంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. ఇక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటేనే. ఏ గవర్నమెంట్ తీసుకుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇనిషియేటివ్ కనుక తీసుకొని స్టేట్ గవర్నమెంట్ మంచి ఇండస్ట్రియల్ పాలసీ కనుకుంటే 10 years ఈజ్ మోర్ దెన్ సఫిషియెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఏపీ మీద ఎలాంటి దృష్టి ఉంది? ఎంతవరకు అభివృద్ధి చేయాలని వస్తుంది?
అసలు అభివృద్ధి గురించి మాట్లాడే అవకాశం ఇస్తుందా ఇవ్వట్లేదా? వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు మా పట్టించుకోవట్లేదు. అడగాల్సిన లీడర్స్ వీళ్ళు అడగాలి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి రైనా హిల్స్లో కూర్చొని 10 సంవత్సరాల పాటు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తారా సస్తారా మీరు అని కూర్చోండి, ఇప్పటికైనా ఇస్తారు. ఇప్పుడు కానీ కూడా వీళ్ళిద్దరు కలవరు. ఇది వీళ్ళిద్దరు వచ్చిన ప్రాబ్లం. వీళ్ళిద్దరు కలవకపోగా ప్రజలను అన్యాయం చేస్తున్నారనే పాయింట్ కరెక్ట్ అంటారా మరి కాదంటారా? అంతేగా మరి, ఖచ్చితమైన పాయింట్ ఇది. డెఫినెట్ గా ఉమ్. అయితే ఇప్పుడు ఇద్దరు కొంచెం కలిసి ఇటు చేయాలి. మీరు politi- తమిళనాడుని ఎగ్జాంపుల్ కింద తీసుకోమా. ఉమ్. మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అభివృద్ధి అంటే హైదరాబాద్, ఇండస్ట్రీస్ అంటే హైదరాబాద్, లేదంటే వైజాగ్ అంతే. కానీ తమిళనాడులో మెడ్రాస్, కోయంబత్తూర్, ఎర్రోడ్, మధురై, ఇంకా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉన్న ప్లేస్ ఒకటి ఉంది, పేరేంటో టక్మన్ నాకు గుర్తు రావట్లేదు. బెంగళూరుకు దగ్గరలో ఉన్న హోసర్, ఇదంతా కూడా డీసెంట్రలైజ్డ్ అనమాట. ఓకే. ఆ రకమైన డీసెంట్రలైజేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో చేయాలి. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఆయన శివరామకృష్ణ గారు కూడా అదే పాయింట్అవుట్ చేశాడు. మాకు దాని మీద పెద్ద డిస్కషన్. సో వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసి చూస్తే ఈ విభజన ప్రతి దగ్గర అభివృద్ధి జరగాలి కాబట్టి ఉండాలి అనేది పాయింట్. ఈవెన్ గుజరాత్లో కూడా అంతే కదమ్మా. గుజరాత్లో అహ్మదాబాద్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ, అంటే దీనికి కావాలని సూరత్లో పెద్ద డైమండ్ భూతంగా ఇండస్ట్రీ, చూపిస్తున్న ఇట్లాంటివి ఉంటాయి. సిచ్యువేషనా? కావాలని పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా చేసే పని తప్ప ఇంకొకటి లేదు. ఒక్కసారి మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్లో కానీ వెళ్ళి చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.